కళ్ళ ముందే కొడుకు కాపురం నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ తట్టుకోలేకపోతుంటుంది అపర్ణ. వీళ్ళిద్దరిని ఎలా అయినా కలపాలి. నా ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రం. అలాంటప్పుడు నేను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో నాకే తెలియని ఈ పరిస్థితిలో నా కోడలు కొడుకు ఇద్దరు కలిసి ఉండాలి అని అయితే అనుకొని అపర్ణ కనకంకి ఫోన్ చేసి కనకం నుంచి కావ్యతో మాట్లాడి గుడికి రమ్మని చెప్పుంటుంది. అయితే కావ్యని మొత్తం అడిగి తెలుసుకొని కావ్య తప్పులేదని తెలుసుకున్న తర్వాత నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను కావ్య, నువ్వు బుద్ధిగా పంతాలకి ఆత్మాభిమానాలకి పోకుండా నా ఇంటికి వచ్చేసేయ్. నా కొడుకుతో బుద్ధిగా కాపురం చేసుకో. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. నువ్వు కళ్ళ ముందు ఉంటే అయినా వాడు నీ విషయంలో తప్పు పడుతున్నాడు కదా, అది నేను తప్పుగా ఆలోచిస్తున్నానన్నట్టు అనుకుంటాడు. రుద్రాని లాంటి వాళ్లకు నువ్వు అవకాశం ఇవ్వకు. వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి అంటే ఈ అనామిక లాంటి వాళ్ళకి రుద్రాని వాళ్ళకి నువ్వు ఖచ్చితంగా అక్కడ ఉండి తీరాల్సిందే. రుద్రాని మాటలకు చాలా ఎక్కువగా ప్రభావితం అవుతున్నాడు రాజ్. అలాంటప్పుడు నువ్వు దగ్గరుంటేనే నాకు మంచిదనిపిస్తుంది. ఈ అత్త మాట కాదనుకున్నట్టు కావ్యను ఒప్పించి ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇక నుంచి ఉంటుంది చూడండి కథ సూపర్ లెవెల్లో ఉంటుంది. రుద్రానికి రోజు చుక్కలు, అటు స్వప్న ఇటు కావ్య ఇద్దరు ఆడుకుంటారు.